ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను బట్టి ముందుగా నా దేవునిని స్తుతించుచూ ఉన్నాను. మరి కేవలం ఈ వర్తమానముల ద్వారా మరి ఆధ్యాత్మికముగా దేవుని ప్రజలందరూ కూడా బలపరచబడుట కొరకే అందించబడుతున్నవి కనుక మరి బహు జాగ్రత్తగా దేవుని మాటలను ఆలకిస్తూ ఆయన వాక్యానుసారముగా మనము నడుచుకుంటూ ఉన్నట్లయితే నిశ్చయముగా మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతూ ఉంటాయి. నా ప్రియ దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి విజయవంతమైన ప్రార్థన ఎలా చేయాలి, విజయవంతమైన ప్రార్థనకు కొన్ని పద్ధతులు ఉన్నవి కనుక మరి మన జీవితాలలో ఆ పద్ధతులను మనము అనుసరించి ఒక విజయవంతమైన జీవితము చేయుట కొరకు మరి దేవుని వాక్యము మనకెంతగానో సహాయపడుచు ఉన్నది కనుక ముందుగా పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలను మనము గమనించినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనములు, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునెను అని చెప్పుచూ ఉన్నాడు. మరి చివరి దినములలో దేవుని బిడ్డల యొక్క జీవితాలలో శక్తివంతమైన ప్రార్థన, విజయవంతమైన ప్రార్థన చేయగలుగుచూ ఉన్నామా అంటే చాలా తక్కువ అని చెప్పవచ్చు. మనం పాటలు పాడవచ్చు, బైబిల్ గ్రంథాన్ని మనము చదువుతూ ఉంటాము, ఆరాధనలో పాలు పొందుతూ ఉంటాము, కానీ వ్యక్తిగతముగా మనము దేవునితో కూడా సహవాసము కలిగి ఉన్నామా అనేది మనము గమనించాలి. చివరి దినాలలో సాతానుడు ఎంతగానో వంచుచూ ఉన్నాడు. సాతానుడు తన యొక్క కుయుక్తిని ప్రజల మీద మరి ప్రయోగించుచున్న ఈ కాలములలో దేవుని బిడలకు ప్రార్థనా జీవితము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనా జీవితము లేకపోతే మనము సాతాను యొక్క క్రియలను చేయించలేము. కనుకనే పాత నిబంధనలో, కృత నిబంధనలో అనేక మంది దైవజనులు మరి దేవుని ప్రజలందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థనా జీవితాన్ని వారు కట్టి లేపుకుంటూ మరి దేవుని కార్యములను వారు చూడగలిగారు. మరి మన ముందున్న తరము వారు కూడా, అంటే మన పితరులు వారి యొక్క తరములో కూడా అనేకులు మరి ప్రార్థనలో ఏకీభవిస్తూ దేవునితో కూడా సహవాసము కలిగి ఉంటూ దేవునితో కూడా ఐక్యత కలిగి తమ జీవితాలలో వారు కొనసాగిస్తూ ఉన్న ఆ సమయాలలో వారు అనేక అద్భుతములను చూడగలిగారు. మరి నా ప్రియ దేవుని బిడ్డలారా, చివరి దినాలలో మరి మనము కూడా ప్రార్థనలో ఏకీభవించే వారముగాను విజయవంతమైన ప్రార్థన చేయడానికి మరి శక్తివంతమైన ప్రార్థనా జీవితము కలిగి ఉండడానికి కొన్ని విషయములను నేను మీతో కూడా పంచుకోవడానికి ఈ సమయంలో దేవుడు మరి సహాయము చేయునుగాక. ప్రియ దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థించాడని మనకు మాదిరి చూపబడి ఉన్నది. రాత్రి కాల సమయంలో మరి తండ్రి సన్నిధిలో యేసు ప్రభువారు ప్రార్థించి పగలంతా కూడా ఆయన తన పరిచర్యలో బలముగా వాడబడుతూ వచ్చాడు. గ్రామములలోను పట్టణములలోను మరి అనేక ప్రాంతములకు వెళ్ళి దేవుని రాజ్య సువార్త విషయము కొరకు, దేవుని రాజ్య సువార్త వ్యాప్తి నిమిత్తముగా మరి ముందుగా తన జీవితములో ఆయన ప్రార్థన అనుభవము కలిగి ఉన్నాడని మనకు పరిశుద్ధ లేఖనముల ద్వారా మనకు రుజువు చేయబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, మనము ఒకటి ఇక్కడ గమనించాలి. దేవుని పరిచర్యలో మనము వాడబడుచు ఉన్నాము, దేవుని పరిచర్యను మనము చేస్తూ ఉన్నాము గనుక
మనకు విజయవంతమైన ప్రార్థనా జీవితం అనేది కలిగి ఉండాలి. మరి చివరి దినాలలో ప్రార్థనా జీవితము లేనటువంటి భక్తులను కూడా మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది మరి దేవుని సన్నిధిలో పాలు పొందుతూ ఉంటారు, అనేక పరిచర్యలో వాడబడుతూ ఉంటారు. మరి పలు విధాలుగా దేవుని పరిచర్యలో పలు రకాలుగా వారు శారీరక ప్రకారముగాను, మరి ఆర్థిక సహాయము మూలముగాను, మరి అనేక విధములుగా ఎన్నో కార్యములను చేయగలుగుతూ ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అనుభవం అనేది లేని వారుగా ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. పైకి భక్తి కలిగిన వారముగా ఉంటున్నాము, కానీ దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించలేని నిస్సహాయులుగా మనము బ్రతుకుతూ ఉన్నామనేదే గమనించాలి. ఎందుకంటే విజయవంతమైన ప్రార్థనకు కలిగిన పద్ధతులను గురించి మనము క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే మన జీవితానికి అవి ఆశీర్వాదకరంగా మారుతాయి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దినవృత్తాంతములు 2వ గ్రంథము మరి 7వ అధ్యాయము 14వ వచనములో మనము గమనించేటప్పుడు, దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని చెప్పుచూ ఉన్నాడు. 15వ వచనములో, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును అని చెప్పుచూ ఉన్నాడు. ప్రాముఖ్యముగా ఈ యొక్క అధ్యాయములో మనము గమనించినప్పుడు సొలొమోను కట్టిన మందిరమును గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఆయన మందిరాన్ని ప్రతిష్ఠించుచున్న ఆ సమయములలో మరి ఏ విధముగా చేయబడుతున్నటువంటి ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకించును అని చెప్పి ఇక్కడ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే, మనము విజయవంతమైనటువంటి ప్రార్థన చేయుట కొరకు, శక్తివంతమైన ప్రార్థనలను మనము చేయుట కొరకు మరి ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో విధములుగా ప్రార్థనలను చేస్తూ ఉంటారు. గంటల తరబడి ప్రార్థనలను చేస్తూ ఉంటాం, ఉపవాసం ఉండి ప్రార్థనలను చేస్తూ ఉంటాం. కానీ మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రాకపోవచ్చు ఉన్నదో దానిని మనం గమనించాలి. విజయవంతమైనటువంటి ప్రార్థనలకు మరి పద్ధతులు ఏమిటి అని మనం చూస్తే, ముందుగా తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసేవారముగా ఉండాలి. మనలో అతిశయం అనేది లేకుండా మరి తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థించేటువంటి వారి ప్రార్థనలు దేవుడు ఆలకించును. యేసు ప్రభు వారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలలో మనము గమనించగలం. మరి దేవాలయము ఎదుట ఒక వ్యక్తి అనగా ఇద్దరును గురించి యేసు ప్రభు వారు అక్కడ వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు ఏమంటున్నాడు? నేను వారములకు 2 మారులు ఉపవాసం ఉంటున్నాను, నేను 10వ భాగములో నమ్మకముగా ఉంటున్నాను, మరి అన్ని విషయాలలో నమ్మకంగా ఉంటున్నానని చెప్పి తను తాను హెచ్చించుకునేటువంటి వాడుగా ఉన్నాడే తప్ప, మరి సుంకరిని గురించి తెలియచేయబడుతున్న మాటలేమిటి? మరి దేవాలయము ఆకాశం వైపు కన్నులెత్తి చూడలేనటువంటి మరి తన జీవితములో అతడు చెప్పుచున్న మాటలు ఏమిటంటే, ఇదిగో మరి పాపినైన నన్ను. మరి సుంకరి యొక్క జీవితములో మనము గమనించేటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, తన్ను తాను తగ్గించుకునేటువంటి అనుభవం అనేది సుంకరి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనలను మనము తగ్గించుకునే వారముగా ఉండాలి. మనలో అతిశయం అనేది రానివ్వకుండా విజయవంతమైనటువంటి ఒక ప్రార్థనా జీవితం మనము కలిగి ఉండాలంటే, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడల్లా మనలను మనము తగ్గించుకొని ప్రార్థించే అనుభవం మనలో ఎంతమంది కలిగి ఉన్నామో ఒక్కసారి మీరు ఆలోచించండి. రెండవదిగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలలో, నన్ను వెదకి చెడు మార్గములను విడిచిన ఎడల. రెండవదిగా, ఒక విజయవంతమైనటువంటి ప్రార్థన మనము చేయడానికి మనలో చెడు మార్గములను విడిచేవారముగాను, చెడు మార్గములను కలిగి మరి చెడు త్రోవలలో నడుచుచు చెడు ఆలోచనలను మనము కలిగి
బ్రతుకుతూ ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడని మనం ఎలా నమ్మగలం? మరి ఈ రోజుల్లో దేవుని బిడలమైనటువంటి మన బ్రతుకులలో మరి దేవునిని వెతికి చెడు మార్గములను విడిచిపెట్టే వారముగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచించండి. మన ప్రార్థన జీవితం ఎలా ఉన్నదో మనం గమనించాలి. మనం ఏ విధముగా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం? ప్రార్థన అంటేనే చాలా మందికి విసుగు చెందిపోయేవారుగా ఉంటున్నారు. ఎంతసేపు ప్రార్థన చేయాలి? ఎన్ని గంటల సేపు ప్రార్థన చేయాలి? మరి ఈ రోజుల్లో చాలా విధములైనటువంటి బోధలు కనబడుతూ ఉన్నాయి. నీవు ఇన్ని గంటలు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు, దేవుడు నీకు జవాబిస్తాడు అని చెప్పుచూ ఉన్నారు. నీవు ఇన్ని రోజులు ఉపవాసం ఉంటే దేవుడు నీకు జవాబిస్తాడు అని చెప్తూ ఉంటారు. మరి నీవు ఇన్ని వారములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నీకు జవాబిస్తాడు అని చెప్పుచూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడలారా, వీటన్నిటికీ చెవి ఒగ్గకుండా దేవుని వాక్యం ఏమి చెప్పుచూ ఉన్నదో అది మాత్రం మనం గమనించాలి. దేవుని వాక్యము ఏమని మనకు బోధించుచూ ఉన్నది? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని అని అంటున్నాడు. మరి దేవుని వాక్యానుసారముగా మన ప్రార్థన జీవితం ఉండాలి కదా. దేవుని వాక్యానుసారముగా మన ప్రార్థన జీవితం కట్టబడాలి. దేవుని వాక్యానుసారముగా మనం ఎప్పుడైతే నడుచుకునే వారముగా ఉంటున్నామో, దేవుని వాక్యమునకు విధేయత మనము చూపినట్లయితే మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చును. కొన్ని సమయాలలో మరి మనం అడిగిన వాటిని కూడా దేవుడు ఆలస్యం చేయవచ్చు. కారణం ఏమిటంటే అది దేవుని యొక్క చిత్తములో ఉన్నదా లేదా అని మనము గమనించాలి. మరి దేవుని యొక్క చిత్తములో ఉన్న వాటిని మనం అడగగలుగుచూ ఉన్నామా? దేవుని యొక్క చిత్తములో ఉన్న వాటిని మనం అడిగినట్లయితే నిశ్చయముగా మరి దేవుడు వాటిని మనందరికీ దయచేయను. అప్రియ దేవుని బిడలారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలలో మరి విజయవంతమైనటువంటి ప్రార్థన మనము చేయడానికి ఈ పద్ధతులలో మొదటిగా మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. రెండవదిగా దేవునిని వెతకి చెడు మార్గములను విడిచిపెట్టి మనం ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన మనము చేసినప్పుడు దేవుని వాక్యానుసారముగా మన ప్రార్థన ఉన్నట్లయితే ఆ ప్రార్థనకు తప్పనిసరిగా దేవుడు జవాబు దయచేయునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో మరొక పర్యాయము కూడా మీ సన్నిధిలో దేవా ప్రార్థించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ఈ వర్తమానము ఎవరైతే నూతనముగా వింటూ ఉన్నారో వారందరి జీవితాలలో మరి నూతన పరచబడుటకు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మా ప్రార్థనా జీవితాన్ని కట్టి లేపండి ప్రభువా. ప్రార్థనా జీవితానికి విరోధముగా పోరాడుచున్నటువంటి సమస్త దురాత్మలన్నీ కూడా యేసు నామములో పారద్రోలబడును గాక. ఎవరైతే ప్రార్థనా జీవితములో ప్రభువా వెనుకబడిపోయి ఉన్నారో దేవా, మమ్మలను మీరు కనికరించండి. మా ప్రార్థనా జీవితాన్ని నూతనపరచండి. మేము అధికముగా మీ సన్నిధిలో పాలు పొందే కృపను మాకు అనుగ్రహించండి. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని చిన్నమ్మ, ప్రతిరోజు అందించబడుతున్న ఈ వర్తమానములను వింటూ ఆధ్యాత్మికముగా బలపరచబడండి. ప్రభు రాకడకు మనమందరము కూడా సిద్ధపడదుముగాక. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.